విడువగలనయ్యా నీ సేవను ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను గట్టిగా దేవుని స్తోత్రం. యోబు గ్రంథము
ఏబు గ్రంథము, దయచేసి అందరూ తీవ్రంగా మనం చేస్తున్నాను. ఏబు గ్రంథము 23వ అధ్యాయము. ఏబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నేను నడుచు మార్గము, గట్టిగా చదవాలి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె ఆ. కనబడును. చాలు. ఇది ఏబు గారి యొక్క స్వానుభవము. మనం ఇతరుల యొక్క అనుభవాలు వింటూ ఉంటాం. అవి మన జీవితానికి ఒక ఇన్స్పిరేషన్, మనకు ఒక ప్రేరణ కలిగిస్తుంది. అలాగే ఇతరుల అనుభవాలు ఎంత ధన్యకరమో అవసరం వినడం. మన స్వంత అనుభవాలు కూడా అంత విలువైనవి. నీ అనుభవాలు లేకుండా ఒక విశ్వాస జీవితం కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా సరే ఒక అడుగు ముందుకు వేయటం అనేది కష్టతరమే. కనుక నీ సాక్ష్యము ఎంత విలువైనదో ఆ సాక్ష్యములో కొన్ని అనుభవాలు జోడించడం అనేది చాలా శ్రేష్టకరమైనది. కనుక అనుభవం లేనటువంటి విశ్వాసం, అనుభవములు లేనటువంటి వాక్యానుభవం, అనుభవం లేనటువంటి దైవికమైన ప్రేమ, అనుభవం లేనటువంటి సహవాస జీవితము, అనుభవం లేనటువంటి భక్తి కొంచెం మనం ఆలోచన చేయాలి. కనుక అనుభవములు అనేవి శ్రేష్టమైనవి. ఒక మాట మీతో బైబిల్ గ్రంథంలోనే దావీదు కుమారుడు సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తాడు, ఎక్లెసియస్. దానిలో ఆయన ఏమాత్రం తన జీవితాన్ని దాచిపెట్టాలి. అస్సలు దాచిపెట్టలేదండి. వినాలి అందరూ. తన జీవితంలో ఎంతమంది ఉపపత్తులు ఉన్నారో, ఎంతమంది భార్యలు ఉన్నారో, నేను చూసినది, నా కన్ను ఆశించిన ఏది కూడా చేయలేదు, చేయకుండా లేదు అని చెప్పేసి గట్టిగా అన్నాడు. ఈ రోజు కన్ను చూసి ఆశించింది ఒక్కరు కూడా, ఒక్క మంచి ఆడ మంచి కూడా అని చెప్పరు. అది సాక్షిలో చెప్పడు. కానీ ఆయన అంటాడు, అసలు నా కన్ను ఆశించేది అసలు చేయకుండా లేనా. దేవుని బిడ్డలారా, తన జీవిత అనుభవం, లోకం లేదా లోక సంబంధమైన జీవితం, తనలో ఉన్నటువంటి విధి విధానాలు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడాను ఆత్మీయంగా పోల్చుకున్న తర్వాత, ఇది పడిపోయి లేచిన తర్వాత దేవుని బిడ్డలారా పోల్చుకుని ఒక మాట అంటారు, చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరమో నేను గ్రహించాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుద్ధిహీనత, మతిహీన కంటే దైవ జ్ఞానం ఎంత ప్రయోజనమైందో నేను గ్రహించాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి అనుభవాలు చాలా అవసరం. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో అవసరమైనవి. కనుక అనుభవాలు చాలా విలువైనవి. ఇంకొక మాట చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో. ప్రభువుని వెంబడించిన శిష్యులలో చాలా ప్రాధాన్యమైనటువంటి శిష్యుడు సీమోను పేతురు. నేను మన చదువుతూ చాలా ఆశ్చర్యపడ్డాను. దేవుడు సిలువ వేయటానికి సంఖ్యల వేసి పట్టుకు వెళ్ళినప్పుడు మొదటగా కైపా ప్రధాన యాజకులు దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు అసలు ఏమవుతుందో అని
ఆ వరండాలో కూర్చుని అంతమే అవుతుందని పరిశీలించింది. అంతటికీ పోలేదు. ఒక చెమట వచ్చి, నీవు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడు అంటే అప్పుడు గుంటాడు, నేను కాదు అని దేవుడు ముందుగానే చెప్పి, నువ్వు ఇలాగ బొంగుతావయ్యా, ఓడికి వస్తుంది, తెల్లవారుతుంది అన్న. అలాగే జరిగింది. అయితే తన జీవితంలో తిరుగులేనటువంటి అనుభవము, తిరుగులేనటువంటి మారు మనసు ఏమిటో తెలుసా అండి? అన్నాడే కానీ అవతలం పోయి వెంటనే రిపెంట్ అయ్యాడు. దేవుడు స్తోత్రం. వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ రియాక్ట్ అయిపోయాడు. నీ జీవితంలో ఎన్నో మెసేజ్లు, ప్రసంగాలు వింటాం. నీ వెంటనే నీకు పశ్చాత్తాపం కావాలి. లేటుగా ఉందా? అది కూడా కాదు, అది కూడా కట్టదు. కట్లు పరుచుకుంటే పశ్చాత్తాపం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని ఆత్మ నీతిని కూర్చొని తిరిగి కూర్చి ఒప్పించిన ఆత్మకు భరించబడకపోతే ఎక్కడి నుండి వస్తుంది? ఆ మాట నన్ను కదిలించేసింది. చదువుతున్నప్పుడు వెంటనే చదువుతారా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. 75 త్వరగా చూడండి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని కుమారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అంతే. వెంటనే దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నప్పుడు ఆత్మ కదిలించబడాలి. ఒక పాట పాడుతున్నప్పుడు ఆత్మ కదిలింపు రావాలి. ఆలోచించండి. ఒకరోజు అందువే సత్రపల్లి వెళ్తూ జడ్జి గారి కుటుంబం దిగారు. నన్ను చూసి గమనించి పోదాము వచ్చారు. ఒక అరగంట కూర్చున్నారు. ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ప్రార్థనకు ముందు ఒక పాట పాడారు. అదేనమ్మా, ఆ పాట ఉంటుంది. అది ఆ పాట గుర్తు రావాలి. కునుకుడు నెత్తుకోడు సోదలు అది ప్రారంభమైంది. అది మొదట ప్రారంభం ఏమంటారు అని కదా. ఒక్క క్షణం క్షణమైన నన్ను వీడినా నా ఆత్మ దుఃఖం పెళ్ళుపుతుంది. ముగింపు వరకు ఏడుస్తూనే ఉన్నా. ఆత్మ కదిలింపు రావాలి. పాటకు వాక్యానుభవంలో వాక్యం చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో కొన్ని వాక్యాల దగ్గర నా ఆత్మ ఆగిపోయి ఏడ్చిన రోజులు చాలా సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. అంతే. ఆత్మతో చదవాలి, ఆత్మతో ధ్యానించాలి. అని అప్పుడే నువ్వు రహస్యాలు చూడగలవు. అప్పుడే గంభీర కార్యం నువ్వు గ్రహించగలవు. అంతే. చదివినంత కాదండి. ఆలోచించండి. అనేక సందర్భాల్లో నా చదువుతూ అక్కడ ఆపి ధ్యానం చేస్తూ ఏడ్చాను. ఇక్కడ కూడా నువ్వు పేరుతో చదివి నేను అక్కడ ఏడ్చాను. వెంటనే అవతలకు పోయి ఏం చేశాడంట? ఏడ్చేసాడండి. కనుక దైవ చిత్తాలు చదవండి. అందుకనే పేతురు
వారు మస్తు స్టాండర్డ్ అంటారు. ఏమంటారు చెప్పండి? కరెక్ట్గా నడపడం అని వస్తుంది. ఇలా చదివి యూదాను కూడా టాలీ చేస్తున్నా. యూద కూడా ఆ సొమ్ము 32 నాణ్యాలు ఈ శాస్త్రుల పరిచయం తిరిగి ఇచ్చేసాడు. నాకు వద్దు, నిరపరాధం నేను ప్రకటించాను, ఈ సొమ్ము నాకు అవసరం లేదన్నారు. కానీ మాకెందుకంటే మేము ఇచ్చేసాం, మాకు సంబంధం లేదు. ఆ కాళ్ళు తీసుకొచ్చి ఈ కాంటు పెట్టలే వేయటం అనేది మాకు ఇష్టం లేదు, ఇది రక్త ప్రయోజనం, మాకు అవసరం లేదు, నువ్వేమైనా చేసుకో అన్నారు. చదివి కొద్దిసేపు క్షణం సేపు ఆలోచించాను. క్షణం సేపు ఆలోచన చేశాను. ఒక నిరపరాధిని పట్టించిన డబ్బు, అది వేధవ న్యూసెన్స్ డబ్బు. ఎవరినో లోకంలో చంపడానికి కిరాయికి అడ్వాన్స్ తీసుకుని పోతాను. రక్తక్రయతనమే. ఇవి పనిస్తాయా? నీ జీవితం భవిష్యత్తు బాగుంటుందా? తనమంటే తంతం, గుద్దమంటే గుద్దటం, ఏడమంటే ఏడటం, క్యాబ్లో ఏమంటే వేయటం, ఇది దేవుడికి ఇష్టమా? ఇది రక్త ప్రయోజనము, ఇది కానుగు పెట్టులో వేయి తగదు అన్నారు. సరే పారవేశారు. అటు పనికిరావు, ఎటు పనికిరావు. నువ్వు చేసిన చెడ్డ పనికి ఎటు దేని చెట్టం చెప్పండమ్మా, దేని చెట్టం ఎట్టం. అలాగే ఎటు పని చేయటం. ఇటు దేవుని సిలువుకి అప్పగించిన వాడు అయ్యాడు. పోనేవాడు ఏమైనా ఫ్లాష్ టెంపరీగా తాత్కాలిక ఏమైనా బ్రతికాడా అంత తెలియలేదు. ఏడ్చాడు కానీ జీవించితే బాగుండేది సమయం. అతని రిపెంటెన్స్ ఇతని రిపెంటెన్స్కి డిఫరెంట్ ఉండాలి, తేడా. ఇదేమో నమ్మకమైనటువంటి క్రీస్తుని వెంబడించే పశ్చాత్తాపము, ఇదేమో తన ప్రాణాలు తీసుకున్నటువంటి పశ్చాత్తాపం. దేవుడికి స్తోత్రం. ఆలోచించండి. కానీ ఆ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదువు, చాలా జాగ్రత్తగా చదువు. నువ్వు 4 అధ్యాయాలు చదివితే ఒక మాట పట్టుకునేలాగా చదువు. అది దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఇక్కడ రేపు గ్రంథం తన వ్యక్తిగత అనుభవాలు నీ జీవితంలో వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా? ఒక శ్రమ ద్వారా, ఒక నష్టం ద్వారా, ఒక కష్టం ద్వారా, కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత ఏం జరిగిందో, నీ జీవితంలో దేవుడు ఏ క్రియ చేశాడో, దేవుడు నిన్ను ఎలా ఎత్తుపట్టాడో, దేవుడు నిన్ను ఏ విధంగా విశ్వాసంలోకి నడిపిస్తున్నాడో, ఇవన్నీ కూడా నేను జీవిత అనుభవాలే. ఈ అనుభవాలు లేని ఆత్మీయ జీవితం కష్టతరమండి. ఏదో వింటున్నాను, పోతున్నాను. ఏమండి, ఒకసారి చెప్పాను, హాజరు నో పెయిన్ డే. నీకు శ్రమ లేకుండా, నీకు కష్టం లేకుండా ఒక విశ్వాస యాత్ర కొనసాగదు. 4 వేలు నోట్లో వేసుకుంటే నీకు పరలోక రాజ్యం ఉండదు. చాలా కాలం అక్కడక్కడ చాలా మంది చిన్నపిల్లలు చూస్తాను. ఈ చిన్నపిల్లలకు పాలు మానిపించిన తర్వాత ఈ పిల్లలు మానలేక ఈ గొడవడేళ్ళు చప్పటిస్తూ ఉంటారు. ఇలా చప్పటించుకుంటూ నువ్వు కూడా కూర్చుంటే దేవుని రాజ్యం లేదని గమనించుకో. అర్థమవుతుందా? చాలా మంది పిల్లలకి ఇది కూడా ఒక రకంగా అయిపోతుంది. ఈ పొట్టమది చూశారు ఎక్కడైనా? పైగా చూశారండి? అవును. ఏమండి, కొంతమందికి పీకిస్తారు. పీకి ఇవ్వటం వల్ల గ్యాస్ వస్తుందండి. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఇవ్వకండి. ఎప్పుడన్నా భవిష్యత్తు మ్యారేజ్ కావాల్సిన పిల్లలు ఉంటారు. ఆలోచించండి ప్రియులారా. చివరినాలు వ్యక్తిగత అనుభవం మన జీవితంలో చాలా అవసరమని గ్రహించండి. ఇక్కడ యోబు గారు చెప్తున్నారు, మీరు ఒకసారి చదవాలి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు. తర్వాత కింద చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. దేవుని బిడ్డలాగా ఎవరు మనం మోసం చేసుకోలేము. మనం నడుస్తున్న మార్గం సత్య మార్గం, జీవ మార్గం.
చాలా శ్రేష్టమైన మార్గం, మేలుకరమైన మార్గము, నరకం తప్పించబడి నిన్ను ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యంలో చేర్చేటువంటి మార్గం. కనుక ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వెలా ఉండాలి అంటే, ఆయన నన్ను చూస్తున్నాడు అని నువ్వు గ్రహించాలి. రెండవదిగా ఆయన నా మాట వింటున్నాడు. అదేమాటుందా కానీ పొద్దు మాట, దౌర్భాగ్యకరమైన మాట, కత్తిపోటు లాంటి మాట, ఏది నీ నోటి నుండి వస్తుందో ఆ మాట వింటున్నాడని మర్చిపోవాలి. మృదువైన మాట కోపము చల్లారుతుంది అని సామెతల్లో 15లో రాయబడింది. చదవద్దు. నీ మాట ఎలా ఉంది అని వింటున్నాడని గ్రహించు. గమనించే దేవుడని మాట మర్చిపోవద్దు. ఈ రెండు తర్వాత మూడవది గమనిస్తున్నాడు. నేను వెళ్ళే మార్గము మంచిగా నువ్వు ఎంచుకున్నావు. ఆ ఎంచుకున్న మార్గంలో నువ్వు ఎలా నడుస్తున్నావో గమనిస్తున్నావు. మన దేవుడు గమనిస్తున్నాడు అనే సంగతి ఎప్పుడు నువ్వు నిద్రపోయి లేస్తూ కూడా మర్చిపోవద్దు. అందుకని గమనిస్తున్నాడు కనుక పెద్ద పెద్ద భక్తులు సైతం కూడా హెచ్చరించుతూ నోచిస్తూ నీవు కుడికైనను ఎడమకైనను తొలగవద్దు అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఎన్ని సందర్భాల్లో కుడికి ఎడమ తొలగుంటాం చెప్పాలి అందరూ భయబాటుతో సహా. ఎన్నో సందర్భాల్లో తొలగి ఉంటాం. ఎప్పుడన్నా అడిగే దేవుని దగ్గర ఒప్పుకున్నావా? నీ జీవితం సరి చేసుకున్నావా? ఎన్నో సందర్భాలు ఆలోచించండి. గమనిస్తున్నా దేవుడు. నేను సేవకు వచ్చిన కొత్తలో దేవుడు మాట్లాడే అనుభవంలోనే ఉన్నాను. చక్కగా మాట్లాడుతున్నాడు. సేవకు పిలిచిన తర్వాతనే సంతోషంగా ఒక రోజు నన్ను అమ్మ పలానా ఊరు మన ఇద్దరం వెళ్ళాలి రండి అన్నాడు. అక్కడ ఒక విశ్వాసి సేవకుడు కొన్నంత అనుభవం కలిగిన విశ్వాసి. చక్కగా దేవుడు మాట్లాడాలి అనుభవం కలిగిన విశ్వాసి. మా ఊరు పక్కన చందువులని ఒక ఊరు ఉంది. ఆ ఊరికి తీసుకువెళ్తే వెళ్ళాను. ఆ విశ్వాసి ఇంట్లో కలిపి పెట్టక ముందు ఆమె బయట వచ్చింది. నన్ను కౌగులించుకుని భాషతో మాట్లాడి మాట అన్నది, అమ్మా నీవు వస్తున్నావు అని దేవుడికి తెలుసు, నాతో చెప్పాడు. నీ వేసే ప్రతి అడుగు, నువ్వు నడిచే ప్రతి పాట దేవుడు గమనిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంతే. అలా గమనిస్తున్నాను. ఆ సంగతి మర్చిపోవాలి. ఏదో భక్తి చేస్తున్నాను, ఏదో ప్రార్థన చేస్తున్నాను, ఏదో బైబిల్ చదువుతున్నాను, ఏదో ప్రార్థన అన్ని విషయంలో చాలా చక్కగా ఉన్నాను. నువ్వు చక్కగా అనుకుంటే ఎట్లాగా? నువ్వు అనుకుంటారా? ప్రవక్తలో గొప్ప ప్రవక్త అయినటువంటి హెజ్కేల్ నరపుత్రుడు చక్కగా నిలబడు అన్నాడు. అంటే ఏదో వంకతనం పైన వాటి ఉంటున్నట్టున్నారు. ఏదో వంకతనం లేకపోతే చెప్తాడా? చెప్పడు. నరపుత్రుడు చక్కగా నిలబడ్డావు. ఇప్పుడు నేనే తిరిగా నిలబడవచ్చు. కొద్దిగా బెడ్ కావచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా నా సైడ్ కన్నా వంగవచ్చు, ఎట్లయినా ఉండవచ్చు. కానీ ఇది వేరు. మోచుకుందా ఆత్మలో వంగిపోయి ఉంటావు. ఆత్మలో వంగిపోయి ఉంటావు. 18 సంవత్సరం నుంచి నలుగుండిపోయిందంట స్త్రీ. స్వార్థలో రాయబడి యేసు ప్రభువు ఆమె దగ్గరకు వచ్చి ఈమె నిజంగా అబ్రహాము కుమార్తె అని చెప్పి వాడు సంతపడ్డాడు. స్ట్రైట్ గా నిలబడింది. ఆత్మీయంగా ఉండిపోయావా? ఏ లోపం ఉందో ఏది లేదనుకుంటే అట్లా ఆయనకి తెలుసు. యోగు గారు అంటున్నాడు, నేను నడిచే మార్గము ఇతర గంధం 19వ అధ్యాయం, ఇతర గంధము 19వ అధ్యాయం ప్రగతియాలి. ఇతర గంధంతో 19వ అధ్యాయం 12వ వచ్చింది. 19-12 త్వరగా. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అంతే.
దావీదు అన్నాడు. దావీదు ఎక్కడ కూడాను తప్పు చేసి పాపం చేసి దొంగినట్టు ఎక్కడ లేవులే అన్నాడు. ఎక్కడ లేవండి. బహాటంగా దేవుని సందులో పరుపు తేల చేయనంతగా, మంచము కొట్టుకుపోయినంతగా, కన్నులు చీకిపోయి గుడ్లు పడేలాగా పొగిలి చేశాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంతగా భక్తుడు అన్నాడు. చదువు దురభిమాన పాపములో పడు తన పొరపాటును కనుగొనగలవాడెవడు? ఇది చాలా అవసరం అండి. మనం అనుకుంటే ఎట్లండి, నీతి మంత్రులు నీతి మంత్రురాలని, భక్తుడు పద్రాలని, పరిశుద్ధుడిని పరిశుద్ధురాలను, నీతి మంత్రురాలని మనం అనుకోవటం కాదండి. దేవుడైతే ఒక మాట చెప్పేశారు. రోమిల రాసిన 3:10 చదవద్దు నేను గబుకు లాగేస్తా తప్పకుండా. నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడు అని అంటే కష్టపడుతున్నాను. తన రహస్యంగా చేసిన పాపములు ఖచ్చితంగా దేవుని దగ్గర కావాల్సింది. చిన్నదా పెద్దదా అని కాదండి, ఆలోచించాలి. అందుకని సేమ్ భక్తుడు, ఈ భక్తుడే 131 కీర్తనలో ఒక మాట అంటాడు. చదువుదాం. కీర్తనలు 3వ వచనం. యెహోవా యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఆ. ఎవడు నిలువగలడు? కనుక దయచేసి నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. దురభిమాన పాపం పడకుండా నీ భక్తుని ఆపేయ్యా. ఏ భ్రమ, ఏ సాతానుడు లోకంలో కలిసిపోతాను. ఇజ్రాయేలు సైతమే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎఫ్రాయిం అనబడిన మైకి నేషన్ అయినటువంటి గొప్ప జనాంగం అయినటువంటి ఇజ్రాయేలు అమ్మా ఏమన్నా ఎఫ్రాయిం అన్ని జిల్లాలతో కలిసిపోయాడంట. ఎన్ని సందర్భాల్లో కలిసిపోయాక ఇప్పుడు ఒప్పుకున్నావా? దేవుని దగ్గర సర్దేసుకున్నావా? ఆలోచించండి. నేను ఈ క్షణం వరకు కూడాను దేవుడు నన్ను సేవకు పిలిచిందట ఎప్పుడు కూడా నువ్వు లోక సంబంధం లేక కూర్చొని విస్తరించలే మాట్లాడాలి కానీ అవసరం నా సంగతుల దగ్గరే నేను ఎప్పుడూ ఇద్దరిగా నేను కూర్చుని అవునా నువ్వు ఎన్ని వందల సార్లు కలిసిపోయే వాళ్ళతో ఏమండి? అందుకని ఇంకో మాట అంటాడు అభిప్రాయం విషయంలో చదవద్దు. ఉషగమలు అంటాడు ఎవరు తిప్పి పేయలు లాంటి వాడు. ఒక దోశ నువ్వు వేసి అనాలోచనతో ఉండి ఇంకో పనులు చేసుకుంటే ఇది ఏమవుతుంది? పనికొస్తుందా? పనికిరాని వాడు అయిపోయాడు. ఈ ఎఫ్రాయిము ఎలాంటి వాడయ్యాడు చెప్పండి అమ్మా. అన్ని జనాంగ సంఘాసం, లోక సంబంధములతో ముడిపడటం ఏమండి? ఇవన్నీ నీ జీవితాన్ని కలముషం చేశాయి. ఇప్పుడు నాకు దేవుని దగ్గర పరిశీలన చేసుకున్నావా? సరి చేసుకున్నావా? ఇప్పటికే నేను ఫంక్షన్లో ఉంటే ఫస్ట్ హాజరు అయ్యేది నీవే. ఫస్ట్ అటెండెన్స్ అక్కడ వేయించుకునేది నీవేగా. ముందున్నాను నువ్వు ఆలోచన చేసుకోండి. వెళ్ళొద్దని నేను అమ్మను, వెళ్ళొద్దని నేను అమ్మనండి. ఏమిటిలాగా ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు నడిచే మార్గం ఆయన తెలుసు. చెప్పండి 3 విషయాలు. నెంబర్ 1 ఆయన చూచుతున్న దేవుడు. చెప్పండి. 2వది వింటున్న దేవుడు. 3వది గమనిస్తున్న దేవుడు. ఎప్పుడు నీ జీవితంలో మధ్య దేవుడు గారి యొక్క జీవితం కూడా ఈ 3 అనుభవించాలి.
అందుకని ఏం చెప్తున్నాడు? నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు. ఆయనకు తెలియను. నాకు తెలియకపోవచ్చు, చెప్పే సేవకురాలు. నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆఖరిగా నీ కుటుంబానికి కూడా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే నువ్వు దొంగవు, పెద్ద దొంగవు, పెద్ద దొంగవు. చెప్పు కూడా చేసింది. ఏమండి? అదైతే పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాను, మొన్న వారం కాకుండా అంతకుముందు మంగళవారం నవరస్తులతో మాట్లాడుతూ ఒక చిన్న సాక్ష్యం జరిగిన సంగతి చెప్పాను. అది ఒకసారి చెప్తాను. నేను సేవకు వచ్చిన ప్రజలు అప్పుడు ఆల్రెడీ పిల్లలు వచ్చాను. అప్పుడు ఒక థామస్ గారని ఒక బ్రదర్, తెనాలి ఏరియా, తెనాలి ప్రాపర్ ప్లేస్ అనే భయంకరమైన వ్యక్తి. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా ఒక 50 మందిని తీసుకుని వెళ్తాడు. తింటాడు, తాగుతాడు, కాంగు రావాలి. ఎవరికి దమ్ము ఉండదు. బిల్లు అడగడానికి దమ్మే ఉండదు. భయంకరమైన వ్యక్తి. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఇదిగో ఒక అతను నేను వేసేసి ఎంత తీసుకుంటా, ఎంత అడ్వాన్స్ నాకు కొద్దిగా ఇవ్వాల్సిందే అన్నాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. పోతూ ఉన్నాడు. తెలియటం లేదు. చేతిలో కత్తి. ఈ విధంగా తూలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆనాటి కాలంలోనే దేవుడు, అతను ఎదిగిన దేవాది దేవుడు దారిలో ఉన్నప్పుడే పేరు పెట్టి పిలుస్తూ థామస్ అని 2 సార్లు పిలుస్తాడు. కింద కత్తి పడివేసి ఒకసారి తుండిపడి, నువ్వెవరవి? నేనే సజీవుడని పిలుస్తాను. నువ్వు ఎక్కడ పోతున్నావో నాకు తెలుసు. నీకు మంచి సమయం ఇచ్చాను. ఎప్పుడైనా సరే నువ్వు మార్పు చెంది నువ్వు జీవితాన్ని సరి చేస్తున్నాను కదా అన్నాడు. ఆ దారి మధ్యలోనే పారవేసి ఇంటికి వచ్చి మధ్యరాత్రి టైంలో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సాగదు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే 250 మంది సేవకులు మెయింటైన్ చేస్తున్నాను. దైవజనుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. అలాగే ఎన్నోసార్లు ఆయన పిలవాలని ట్రై చేస్తే కానీ నాకు వీలుపడలేదు. సాక్ష్యం కొరకే పిలవాలని ట్రై చేశాను, కుదరలా. ఆలోచించండి, నువ్వు వెళ్తున్న మార్గం ఎలా ఉంటుందో బాగా తెలుస్తాను, బాగా తెలుసు. నేను మంచి మార్గాన్ని వెళ్తున్నాను నువ్వు అనుకుంటే అట్లా, నేను సరైన మార్గంలో ఉన్నానని నువ్వు అనుకుంటే అట్లా. నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు నడిచే ప్రతి బాట సమస్తాన్ని గమనిస్తున్నది. అందుకే దేవుడు తన జీవితంలో భక్తిపడు, నీతిమంతుడు అని గుచ్చుకునే లక్షణాలు రాశారు 1వ అధ్యాయంలో. అలాంటి ఆయన తన జీవిత అనుభవంలో ఇతను ఏమనాలంటే, ఒక్క మాట చెప్పాలంటే, ఇర్మియా గారినే కాదు కానీ ఈయన కూడా హార్ట్ బ్రోకెన్, గుండె పగిలిపోయింది. పగిలిన వ్యక్తి. ఏ వ్యక్తి? పగిలిన వ్యక్తి అండి. ఎంతో తెలుసుగా, ఒకే రోజు 10 మంది పిల్లలు కోల్పోయారు. ఉన్న సమస్తాన్ని కోల్పోయారు. 3 ఆరోగ్యం కోల్పోయారు. సమస్తాన్ని కోల్పోయారు. అప్పుడు భార్య దేవుని దూషించమన్నా ఆమెను గద్దించడిగా నాకు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. తెలియగలిగిన వ్యక్తి, దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, దైవ చిత్తాన్ని గ్రహించిన వ్యక్తి, దేవుని కృపణ కలిగిన వ్యక్తి.
దేవునితో నడుస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుని యొక్క మాట కూడా అనలేదు. అలాంటి ఉండి బ్రద్దలై పగిలిపోయినటువంటి సందర్భాల్లో కూడా దేవునికి తన జీవితం అప్పగించబడి అనేక అనుభవాలు పొందాడు. ఇంతకుముందు దిగిన స్నేహితులు ఇప్పుడు హేళన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో తిని తాగినటువంటి స్నేహితులు హేళన చేస్తున్నారు. ఇంతకుముందు పెనవేసుకున్నటువంటి బంధం తెగిపోతుందనే పాపం పెద్ద ఫీలింగులు వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు విమర్శ హస్తములు సంధించారు. వెళ్ళలేదు. ఈ విధంగా అన్ని విషయాల్లో దేవుడికి తన జీవితం అప్పగించుకొని నలిగిన హృదయం, పగిలిన హృదయం, మొక్క చెక్కలైన హృదయం, వాడిపోయిన హృదయం, వేదంతో నిండిన హృదయం, ఈ హృదయంతోనే అట్లా పట్టుకున్నట్టున్నాడు. నేను అనుకుంటున్న ఆత్మల గుండెని అలా పట్టుకుని నిబ్బరం లేని వాడే ఆ మార్గలు నడుచుకుంటూ ఈ అనుభవం రాశాడు. వన్స్ అగైన్ తర్వాత 23:10 తీసేసాడు. నేను నడుచు ఆ, ఆయనకు తెలియను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నాకు కంప్లీట్ అవ్వాలి. నాకు సగం నేను నడుచు వినిపించింది. మార్గము ఆయనకు తెలియను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. చాలు ఆయన నన్ను చాలు చాలా ఆపు. ఆయనకు తెలుసు అని నువ్వు నడుస్తున్నావా? వినండమ్మా, ఆయనకు తెలుసు అని నడుస్తున్నావా? ఆయన చూస్తున్నాడని నడుస్తున్నావా? నన్ను గమనిస్తున్నాడని నడుస్తున్నావా? ఏమండి? అందుకే యోబు యొక్క నిర్దోషత్వము దేవుడి నేస్తో దేవుడు ఒప్పుకున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎవరికి లేనట్టు గొప్ప కృపా భాగ్యము ఆయన వచ్చి వ్యక్తికి ఇచ్చేశాడు, పోగొట్టుకున్నాడు. ఏమిచ్చాడు చెప్పండి అమ్మా. చదవండి. ఎగురమ్మ ఎగురమ్మ 42వ అధ్యాయం ఒకసారి చదువుదాం అమ్మా. 10వ 42:10. మరియు ఆ. యోబు తన స్నేహితుల నిమిత్తము ఉమ్. ప్రార్థన చేసినప్పుడు ఆ. యెహోవా అతని క్షేమ స్థితిని ఆ. మరలా అతనికి దయచేసెను. చదువు. మరియు మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే ఉమ్. 2 అంతలు అధికముగా ఉమ్. యెహోవా అతనికి దయచేసెను. పూర్వము ఉన్న దాని కంటే ఏది కోల్పోయేదని ఇచ్చాడు. ఇందాక రాజాది రాజులో ఒక వచనములో కోల్పోయిన వాటి నుంచి నాకు ఇస్తామనే పాప వచనం నీ ఉంది. సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదయాత్రి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదయాత్రి బ్రతికించుటకును
తోడే లేకుండా నేను మనకు ఆ దేవుని బిడ్డలారా, మనం ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు అనేక భయంకరమైన విశ్వ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి. నువ్వు అనుకున్న సంఘటనలు నీకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఊహించని సంఘటనలు కూడా నీ జీవితంలో వస్తాయి. అయినా నమ్మకత్వాన్ని, నిర్దోషత్వాన్ని విడిచిపెట్టుకో. అలా ఉండబట్టే ఏది కోల్పోయాడో అధికంగా మళ్ళీ ఒకటంటే డబుల్ పోర్షన్ రెండంత. ఇజ్రాయేల్లో యోసేపు కన్నా కుమారుడైన రెండవ మంది యాకోబు దీవిస్తూ డబుల్ ఫ్రూట్ఫుల్ అన్నాడు, డబుల్ పోర్షన్. పిల్లలు ఆలోచించు నీ ఆత్మ జీవితం నువ్వేం వరకు నడుస్తున్నావు. ఒకవేళ విత్తనం నీకు కలగవచ్చు, ముసుగులు నువ్వు ఉండవచ్చు, వెరితనం నేను అతికించవచ్చు. ఒక ప్రాప్తను అతికించింది వెరితనమే చెప్తారా? పిల్ల నేను అనుకుంటానని ఎక్కడో చెప్తుందా పిల్ల అది అట్లా చెప్పగలుగుతారు. ఎక్కడో చెప్పింది పిల్లమని గట్టిగా చెప్తే మంచి కాదంటాను. గొప్పైనా రైతైనా గట్టిగా చెప్పమని నేర్చుకోండి. ఓకే, మనకు అదే పిల్లలు ఆలోచించాలి. పిల్లల యొక్క విరతనాన్ని దేవుడు అద్దెకించాలి. విరతనంలో పరిగెత్తుతున్నావా? బుద్ధి ఎంత మదిహేతు వల్ల నీ దైవికమైన జ్ఞానం చెరిపివేస్తుందేమో, జాగ్రత్త. చెరిపివేస్తుంటే ప్రసంగి తిరిగి లేచాను, గ్రహించుకున్నాను. తిరిగి లేచిన తర్వాత గ్రహింపు అవసరం. ఒకప్పుడు నీవు నడిచే మార్గం నీకే అర్థం కాదు. నీ అడుగులు ఎటు పోతాయో నీకు అర్థం కాలేదు. అదే నిజమైన మార్గం అనుకున్నావేమో. కానీ దేవుని ఆత్మ నేను దర్శించి కదిలించి ఏం చెప్పిందో తెలుసా? నాకు బాగా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? యోగాసు వార్త 19:41 దేవుడు యెరూషలేముకు సమీపించి చేతులు చాపి పెట్టాలి. నేను నిన్ను దర్శించే కాలం నేను వెతుక్కుంటుంది చిత్తమా, నేను దర్శించే కాలం నీకు అర్థం కాదు. ఎన్నో వచ్చినది చదువు ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు వాడిని చూచి దాని విషయమై ఏడ్చి దేవాది దేవుడు ఇచ్చాడు. ఎన్నిసార్లు ఏర్పించా నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ వెలితనం ద్వారా, నీ బుద్ధి ద్వారా, నీ మతి ద్వారా అన్ని జనంతో కలిసిపోయి అనేక రకాల వేషాలతో నువ్వు జీవిస్తున్న సందర్భంలో ఎన్నిసార్లు ఏర్పించుంటా? అయితే దేవుడు ఇచ్చాడు, నువ్వు ఏర్పించుంటావా? నీ సందర్భం నువ్వు బిడ్డలపై మానవుడా? అమ్మ నేర్పించినట్టు, అయ్యి నేర్పించినట్టు, నీ బంధువులు నేర్పించినట్టు, వాళ్ళు నేర్పించినట్టు, వీళ్ళు నేర్పించినట్టు సాధారణ తల్లి కన్నీరు పెట్టకూడదు, దీవించబడ. ఈ స్థితిలో నీవు నేను నిలబడ్డామంటే వాళ్ళిద్దరు సపోర్ట్. ఎవరు సపోర్టు? ఉంది చదివించారో, లేక చదివించారో, కడుపు మార్చుకుని చదివించారో, ఫస్ట్ ఉండి చదివించారో, కూలి 4 చేసుకుని చదివించారో. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. కంట మీద రానిపోతాను. నీకు శ్రేయస్ కాదు. అలా చచ్చిపోయినారా? అంతకంటే దైవం ముఖ్యం. చెప్తున్నాను, ఆలోచించు. అందుకే దేవుడు ఉంటాడు. నేను వెళ్ళే మార్గం గట్టిగా తెలుసు, బాగా తెలుసు.
మాటలతో కాదు. మాటలా అంటే అంటే ఈ రోజు ఎట్లుందనుకుంటా దాన్ని పట్టుకున్నా వెళ్ళే దేవుని సింహాసం దగ్గర కూర్చున్నా. ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు పుస్సు పుస్సు మాట్లాడు. ఏమంటే నువ్వు పశ్చాత్తాపడితే చాలు, అందుకంటే మరొక బహుమానం ఏది లేదు. అంటే దేవుడు వాటిలో రాయబడి ఉంది. నేను వచ్చే మార్గం లేదా నేను వెళ్ళే మార్గం నేను చేస్తాను అనే సంగతి మర్చిపోతాను. ఆయన దగ్గర చెప్పేసి అక్కడ కూర్చున్నా, ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ పెడితే అక్కడ కూర్చున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, వచ్చిన దగ్గర నుంచి వారికి ముగించేంత వరకు ఫోన్లే. ఎవరికి చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా? ఆ సమయం అంతా మరి ఇంటి దగ్గర గడపపోయావా? ఆ సమయం అంతా ఇంటి దగ్గర గడపచ్చుగా? అంటే ఇది మంచి ప్లేసా? నువ్వు మాట్లాడుకోవడానికి ఇది మంచి ప్లేసా? వినాలి అందరూ. ఏమండి విస్తరించి మాట్లాడడానికి ఇది నీకు సమయం? గెహాజీ పెద్ద దొంగ, శిష్యుడని పేరే కానీ ఏమండి వినాలి, నేను చూడాలి. పెద్ద దొంగ. మా గురువు గారికి నేను చేసేది ఏమీ తెలియదు అనుకున్నాడు పాప. ఏమండి నేను చేసేది అసలు మా గురువు గారికి అసలు ఏమీ తెలియదు. ఆమె ఎక్కడ ఉన్నది, నేను ఎక్కడ ఉంటాను. ఏమండి ఆయన చూస్తుందా పాట, ఆయన చూస్తున్నాడా పాట అనుకుంటున్నావు కదా. అట్లా నీకు హ్యాజీ పడిస్తూ చూడటం లేదని పాపం పోయి నయమాన్ దగ్గర ఉన్నటువంటి సంచులు తీసుకొచ్చి దాచిపెట్టుకుని ఏమీ ఎరగనటువంటి బుద్ధిమంతులాగా చేతులు పెట్టుకుని ఇట్లా నిలబడ్డాడు. దేవుని ఆత్మ అతనితోనే వెళ్ళి చూసింది. ఎలీషాలో ఉంది, గెహాజీ నా ఆత్మ వస్తుందనే సంగతి మర్చిపోకూడదు. పదకొండు బయట పడేకుంటే బయట పడండి ఉంటాయి, మర్చిపోకూడదు. నువ్వు నడిచే మార్గం అలాగే ఇక్కడ దేవుడు గారు అంటున్నాడు, నేను నడిచే మార్గం తెలియను కదా. దేవుడు ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. అంటే శోధన సహించేవాడి ధన్యుడు అని అంటాడు. యాకోబు రాసిన పత్రిక 13 చదువు. యాకోబు రాసిన పత్రిక 13 అంతా చెప్పు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంతే, దానికోసం నువ్వు శోధన సహించు. 10 దినములు నీకు శ్రమలను, ఆ తర్వాత నీకు జీవ కిరీటములని స్వర్ణాస్తంగా దేవుడు చెప్తాను. అంతే, ఉత్తమమును మేలైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఓర్పు వహించు. ఇంకో నీ బ్రహ్మాండమైన నీ జీవితానికి పరీక్ష మొన్న రాసి వచ్చింది. ఇంత పరీక్షలు అని చెప్పేసి పోయి రాసి వచ్చింది. మరి నిన్న మొన్న పోయి ఎంత ప్రాక్టికల్స్ అది చేసి వచ్చింది. మరి రాత్రి గంటకు వచ్చింది. నీతి కాదు, ఆమె ఏదో ప్రమోషన్ కోసం, వాటి కోసం, నీతి కోసం అని ఏదో చేసి వచ్చింది. నీకు జీవితంలో ప్రమోషన్ రావాలి అంటే ఒక పరీక్షలు ఉన్నాయి. ఏం స్తోత్రం! నీ విశ్వాసానికి ఏం కావాలి? పరీక్ష. నీకు కాదు, శోధన సహించేవాడు ఎందుకు తెలుసా? ఏముందక్క? తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఎక్కి చేసి కాదు పాట. శోధనలు జయించిన నీవు భాగ్యవంతుడవు. శోధనలు జయించిన నీవు భాగ్యవంతుడవు. జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము. జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము. తోలిపోవలదు, తోలిపోవలదు.
నిరాశపడవద్దు. ఏ విషయంలో కూడాను ధైర్యించండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా కూడా ధైర్యించాలి. విలువైంది ఈ భక్తుడిని ఈ యోగు గారిని ఆ యొక్క పనికి మళ్ళీ స్నేహితులు ఉన్నారుగా ప్రశ్నించారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? భక్తి చేస్తున్నావే, సిస్టర్స్ అయినా బ్రదర్స్ ఎవరైనా సరే అది నీకు ధైర్యం కాదు. నిలబెట్టారా? డిప్రెషన్ కూడా అయితే అదేదో లవస్ చేసే పని. ఏమంటే నువ్వు కాదు చేసే పని. ఎవరయ్యా అనాలి తప్పనిసరిగా. వాళ్ళండి సూసైడ్ అవసరం ఇద్దరు వచ్చే వాళ్ళు ఉంటారు. నీకంత నెసెసిటీ లేదు. కనుక శోధనలు జయించవు. నానా రకాలు వస్తాయి శోధనలు. ఒకరు రావచ్చు, ఇంకొకరు మరొకరు రావచ్చు. 11 మంది అన్నలు అంతా బాగుండాలి ఖుషిగా. ఆఖరిగా అమ్మా కనిష్ఠుడైనటువంటి బెన్యామీతో సహా బాగానే ఏమంటే తండ్రి దగ్గర బాగానే కానీ బాధ వచ్చిందంతా ఎవరికి? యేసయ్యకే. ఏమంటే చూడండి, ఒంట్లో తోయబట్టమే కాకుండా ఐగుప్తు వచ్చి నిందబడి శాస్త్రాల్లో ఉన్నాడు. 13 సంవత్సరాల జైల్లో అనుభవించాడు. కటకటాలు వచ్చాడు. ఉరంగల నిరాశపడల, సిగ్గుపడలేదు. నా విశ్వాసం, నాకున్న ధైర్యం, నాకున్నటువంటి పరిస్థితి సమస్తం నన్ను నిలబెడుతుంది అనుకున్నాను. అందుకే దేవాది దేవుడు ఒక 4-5 డిఫరెన్స్లోని చదవద్దు కానీ వాక్యాల్లోనే ఏం చెప్పాడు? 4 సార్లు రాయబడి ఉంది. యెహోవా అతనికి తోడైందని రాయబడి. కనుక నీకున్న భక్తి, నీకున్న విశ్వాసం, నీకున్నటువంటి ప్రేమ, నీకున్నటువంటి ప్రార్థనలు సమర్థం కూడా నిన్ను నిలబెట్టేలాగా ధైర్యపరిచేలాగా ఉండాలి. కానీ ఏమండి తిరిగిపోయేలాగా ఉంటే అది భక్తి కాదు. కనుక శోధనలు సాగించాలి. అందుకని స్వర్ణ సంఘం 7 సంఘాల్లో నెంబర్ 1 సంఘం. ఏమండి పుట్టమ వేయబడిన సంఘం, ప్రతిష్టకు నిలిచిన సంఘం, ఓటమి ఎదుగున్న సంఘం, దేవుని కృపను కలిగిన సంఘం, చేదైన అనుభవం కలిగిన సంఘం, కృప వెంబడి కృప అనుభవిస్తున్న సంఘం, మేలిని చేతబట్టిన సంఘం, దేవుణ్ణి చూచుతూ దేవుని మెదుతున్న సంఘం. ఏదా సంఘం? చెప్పాలి గట్టిగా. పూర్ణ అంటే అర్థం బిట్టమ్నెస్, చేదు. చేదు అనే అర్థం ఇచ్చాడు కానీ చేదుగానే ఆయనను దేవుడు వారిని ఆదరించాడు. దేవుడిని వారిని బలపరిచాడు. దేవుడు వారిని ధైర్యపరిచాడు. దేవుడు వారిని తిరిగి కట్టడానికి నిలబెట్టాడు. గొప్ప వాగ్దానం వాళ్ళ పట్ల చేయడానికి ముందుకు వచ్చాడు. మీకేమిటి? ధైర్యం చదవలేదు. భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను మీకు తోడే ఉన్నాను. 10 దినంలో నీకు ఇస్తామంటుంది. ఎన్ని దినాలు ఉంటుంది? ఆ తర్వాత ఏముంది నీకు? మనం చెప్పాలి. జీవితం దాని కొరకు అవసరం అనిపించు, కష్టం అనిపించు. కొన్నిసారి గర్భం పుట్టిన సంతానాన్ని వదుకో, నేను చనిపోతాను. అమ్మా దేవుని దగ్గర కృప ఉంది, కృప ఉన్నది. అవును దేవుని వెళ్ళాలి. ఇలాంటి కొన్ని అనేకం కట్టుకున్న భర్తను కోల్పోవాల్సి వస్తుంది, కట్టుకున్న బాధను కోల్పోవాల్సి వస్తుంది, కన్నా బిడ్డను కోల్పోవాల్సి వస్తాయి. ఇలాంటి విషమ పరిస్థితులు ఇవి కాక ఎన్నో లోకపరంగా ఆ పోరాటం, ఈ పోరాటం, శత్రు పోరాటం, ఎన్నో బలమైనటువంటి పోరాటాలు ఉంటాయి. అయినా సరే ఆయనను శోధించినప్పుడు ఏమవుతాను? అమ్మా ఏ సువర్ణం? సువర్ణం 2 రకాలు. శుద్ధ సువర్ణం ఉంది, ప్యూర్ గోల్డ్. దాన్నే అపరంజి అని కూడా అంటారు. ప్యూర్ గోల్డ్, గోల్డ్ వేరు, ప్యూర్ గోల్డ్ వేరు. దేవుని బిడ్డలారా, నువ్వు చెవులకో ఒక మెడలకో వేసుకున్నటువంటి
ఉండే గోల్డ్ కొద్ది కాలానికి కొంచెం చేంజ్ వస్తాను. అట్లా ఉండటానికి నీకు ఇష్టపడక మళ్ళీ పోయి వాడి చేతులు పడేస్తాం. ఎవరి చేతిలో? హంసవాణి చేతులు. మళ్ళీ అగ్నిలో పోవాలి, నిప్పులకు పోవాలి. నిప్పు లేకుండా అది శుద్ధీకరించబడ్డ అగ్ని అనగా శ్రమ. అగ్ని అనగా శ్రమలు. అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చినప్పుడు అదేదో ఎంతగా ఆశ్చర్యపడవద్దు అంటాడు. మొదట రాసిన పేతృపత్రిక 4వ అధ్యాయం చదవాలి. త్వరగా ముగిస్తా. 5 నిమిషాలు తక్కువ ఒకటైంది. త్వరగా ముగిస్తా. త్వరగా మొదట రాసిన మొదటి పేతృపత్రిక 4వ అధ్యాయం 12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. అంతే, ఆశ్చర్యపడవద్దు. నేను దొరికానా, ఇదేంటి నాకే వచ్చిందా అని దేవుని దూషించిన వెంటనే దేవుని యొక్క వాక్యానికి సమస్తానికి దూరం అయిపోవటం ఈ పద్ధతిలో ఇది చాలా బుద్ధిహీనత. ఆలోచించండి. అగ్ని లాంటి మహాస్త్రం, అగ్నిలో పడవేసినా సరే ప్రశాంతంగా నచ్చారు. చదువు ఆ విధం పాడుకుంటాం. నా వాడేదిగా సేవ. ఎండమావులే ఎదురైనా అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడగించిన అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడగించిన నా మట్టుకైతే బ్రతుకుట తీసే రావైతే నది నాకెంతో నేనది నా మట్టుకైతే బ్రతుకుట తీసే రావైతే నది నాకెంతో నేనది చెట్టునే చెట్టువలే మొదసాగోవలే రానియేలు వలే సయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా చెట్టునే చెట్టువలే మొదసాగోవలే రానియేలు వలే సయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా నీ సేవలోనే నాకు విశ్వాసం నిలవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా. అగ్నిగుండంలో విసిరి పడేశారు. విసిరి వేసిన వాళ్ళేమో వాడిపోయారు. వాళ్ళ అగ్నిలో పడిన వారు 4వ వ్యక్తిగా దేవదూతుల యొక్క స్వరూపం వల్లే వారితో పాటు చక్కగా తిరిగి క్షేమస్థితిని పొందారు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యపడమాకు. నీకేదో శ్రమ కలిగిందని, వేదనలు వచ్చినాయని నాకేనా నేను చూశానా, నన్నే దేవుడు చూశాడా అని చెప్పేసి ఎప్పుడు దేవుడిని వ్యతిరేకించుతాం. శ్రమల్లో సంతోషం రాదు కానీ అమ్మా రాదు అయినను ఆయన అప్పగించుకుని సాగిపోవాలి. శ్రమలలో అమ్మా అనేక దుఃఖ సందర్భాలలో నీ జీవితం కూడా వేదన భయమైపోతుంది. ఆయన నువ్వు దేవునితో నచ్చిపో. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో నీ జీవితము అయ్యో ఇంకేముంది అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నావేమో. అయినా దేవుడు నాకు నీ పట్ల సాగిపో ఆలోచించి ఏమండి సాగిపో. కనుక ధైర్యం ఇచ్చే దేవుడు మనందరూ కూడా నమ్మకమైన సత్యసాక్షిగా దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన చూస్తూ సాగిపో. మనుషులు చూడబద్దు. వాక్యం నీకు ఒక ఆయుధంగా ఉంది. ప్రార్థన నీకు ఒక ఆయుధంగా ఉంది. ఇంతకు నీకు ఏముందంటే ప్రపంచంలో నువ్వు జయించడానికి ఈ 2 ముఖ్యమైనవి. నీకు మరొకటి ఏమీ లేదు. ప్రపంచాన్ని నువ్వు జయించాలంటే ఒక బైబిల్. ప్రపంచాన్ని మార్చగలిగే సత్తా శక్తి ఉన్నది అంటే ఒక బైబిలే.
అవును, ఆలోచించండి. చూడనాలు శోధన సాగించు. బాధ వస్తే ఆయనకి అప్పగించు. భరించలేని భారం ఒకవేళ అధికమైతే ఏమవుతావు, చేస్తావని ఆయన తెలిసి ఏమంటున్నాడు చదువు. యెషయా 57వ అధ్యాయం. యెషయా ముగిస్తాం. యెషయా 57 16 చదువు. నేను నిత్యము పోరాడువాడను ఆ, కాను, చదువు. ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అవును. అలాగుండిన ఎడల ఆ. నా మూలముగా జీవాత్మ క్షీణించును. ఆ. నేను పుట్టించిన నరులు ఆ. క్షీణించిపోవు. అంతే. అందుకని అలా చేయడండి. మితముగా మనం వరకు శిక్షిస్తా, కానీ మనానికి అప్పగించు. అయిపోయిందండి. ఆమె అయిపోయిందండి. ఆమె కోమాకెళ్ళింది. కోమాలో ఉండి ఎన్ని సంవత్సరాలైనా నేను బ్రతికించాలి సత్తా ఆయనకి ఉంది. దేవుని స్తోత్రం. అంతే అంతే. ఆలోచించం. కఠినమైన దెబ్బలు కొట్టేశారు. కుట్టాడు. ఎవరు? అమ్మ కుట్టిందా? చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. చిన్న పుట్ట పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మొన్న ఇక్కడ పిల్లలు 2 కొట్టుకుంటాయంట. నాకైతే తెలియదు. ఏడుస్తుంటే చిన్నపిల్లలు ఎవరు ఏడుస్తున్నారు అనుకున్నాను. శాంతి ప్రపంచం అన్నది చిన్నపిల్లలు కాదు, మనం పిల్లలు ఏడవడం కాదమ్మా, పెద్దవాళ్ళు కూడా ఏడవట్లేదు. పిల్లలు ఏడుకోవాలి. అమ్మాయి పడేదాకు ఎంత బాగా అంటున్నావు. పిల్లలు ఏడవటం ఏంటమ్మా? నిజం అక్క నిజం అక్క నిజం అక్క అన్నాను. అది నిజంగా వింటే నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్తాం. నాకు అసలు తెలీదు. అసలు మామూలుగా ఏడవటం లేదండి. పెద్దవాళ్ళు ఏడ్చినట్టు పిల్లలు ఏడ్చినట్టే ఉంది. సరే అయితే ఇలా పరిస్థితి ఉందని అన్నారు. సత్యనారాయణ గారు గట్టి పోలన్న 2 పిల్లలు కూర్చొని 2 పోట్లాడుకుంటున్నాయంట. ఆ విజయ్ వాళ్ళ భార్య కూడా వాళ్ళు కూడా వింతగా వస్తూ ఉన్నారు. నేను వీళ్ళని అక్క మాకు కూడా వింతకుండా ఆశ్చర్యంగా ఉన్నాక మేము కూడా చూస్తున్నాం అక్క నాన్న. నేను చెప్పలేదు అక్క నీకు పిల్లల్ని అన్నది. నాకు తెలియదుగా, ఇది ఫస్ట్ టైం. ఏమండి, ఒక్క పెద్ద చిన్న పిల్లలు ఏడుస్తుంటే మనం అంతా అమ్మ గుర్తుందా, నాన్న గుర్తాడా, ఎవరు గుర్తారు? లాలం చేసి బొజ్జగిస్తాం. దేవుడిని కొట్టాడా అమ్మా? దేవుడిని కొట్టాడా? బాధపడ్డాకు. గాయం చేయవాడు నేనే. చెప్పు. గాయం చేశా. సరే, నేను మన సంఘంలోనే పూర్తి సైనికమైన బాధ కలిగింది. అది ఎంత అంతనే నేను ఇప్పుడు ఏం చెప్పలేదు. అది అలా ఉంటాయి. ఇలా దిగి పడుతున్నాను. రాత్రి సమయంలో నిద్ర లేదు. ఇలాగా చూస్తూ ఉన్నాను. ఉదయం అంతా భారంతో పోయింది చాలా. ఇంకా అది నేను వర్ణించలేను. నీళ్ళంటే ఒక విశ్వాసగా దేవుడు చూపించాడంట. నా హృదయము బాగా బలమైన తింటలో గాయమైనట్టుగా ఉదయాన్ని పరిగెత్తుకుని వచ్చాక దేవుడు మీకోసం ప్రార్థన చేస్తుంటే నాకు బాగా చూపించాడండి. గాయమైందా? దేవుడు గాయం చేశాడా? ఆయన స్వహస్తంలే దాన్ని ఏం చేస్తాడు? మార్పిస్తాడండి. మార్పిస్తాడు. ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే ఏమో జరుగుతుందంటే మనది ఎంత కాస్త ఎక్కువ చేయాలి. లోపల పనిస్తారు కత్తిని. ఆగమాగం చేస్తారు. ఏమేమో చేస్తారు. కడతారు. వారం రోజులు డ్రెస్సింగ్ చేయాలండి. వచ్చుకోండి. దేవుడే డ్రెస్సింగ్, దేవుడే అంట. గాయం ఆయన హస్తంలో గాయం చేయను. మరి పుట్టాడా? వెళుతున్నామ్మా, వెళుతున్నావయ్యా. దేవుడు ఉన్నాడు మన మీద. నిరీక్షణ వదిలిపెట్టబాకు. పునరుద్ధానుడు అనే పాటలో చివరి వచ్చిన పోయాడమ్మా. ముగిస్తున్నా. స్తుతి పాడుచు మరణము వరకు నీకు ప్రకటించేదా. ఎక్కడోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నీకు ప్రకటించేదా.
అగ్నిలోకి వెళ్ళాలి. అమ్మా, దానిలో ఉన్న వస్తు దిగిపోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క స్వాస్థ్యంలోకి వెళ్ళాలి. ఎవడ దీనుడైనా మాట విని వణుకునో వాడిని నేను అంతే. తగ్గింపు స్వభావం ఆయనలోనే రావాలి. దీనత్వం ఆయనలో రావాలి. దైవికమైన ప్రేమ ఆయనలో రావాలి. దైవికమైన కృప ఆయనలో రావాలి. దైవికమైన స్థితిగతులు అలాగే ఆయన వల్లే మారాలంటే ఆయనలోనే రావాలి. ఎక్కడ లేదు మనకు స్కూల్ లేదు. ఇప్పుడు ఆ స్కూలు ఈ స్కూలు రకరకాల స్కూల్స్ ఉన్నాయి. పాఠశాలలో నీకు ఒకే ఒక పాఠశాల ప్రభు యేసుక్రీస్తు వారే నీకు పాఠశాల పరమ గురువు. ఆయన వల్లే అవుతావా? శుద్ధ సుమనం అయితేనే, వెళ్లి బంగారం అయితేనే దాన్ని అపహరించన్నారు. ప్యూర్ గోల్డ్ ఆలోచించు పిల్లరా. అందుకే ఇష్టపడితే ఈరోజు ఇష్టపడితే ఇక్కడ ఒక దేవుడి జీవితం అప్పని ఉందని. అందుకే అతని నమ్మకత్వం, అతనిలో ఉన్న నిరీక్షణ తొలగిపోలేదు. దైవికమైన నీతిని గట్టిగా పట్టుకున్నాడు. అందుకనే దేవాది దేవుడు అతని పట్ల సాక్ష్యం నేను కలిగిన వాడే. దేవుడికి చెప్పి దేవుని బిడ్డలారా గట్టిపించాడు. అతనికి నీకు నాకు మనందరూ కాకుండా నాచిస్తాయి. దేవుని బిడ్డలారా ఓర్పు వహించు. ఓర్పు చదివి బట్టి సహించడం నేర్చుకోవాలి. గొడవద్దు, సనగవద్దు, ఇంకొకరి మీద నింద వేయద్దు, ఇంకొకరిని పూచిగా చూడవద్దు. వాళ్ళు చెప్పేది మీరు చెప్పేసి అనవద్దు. వద్దు. దేవుని బిడ్డలారా ఎలా ఉన్నావు? ఎదురుగా ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. పేతురు ఎవరి మీద ఉన్నట్ల? ఎవరి మీద ఉన్నట్లే? 12 మంది శిష్యులు కలిసి 11 మంది ఇతన్ని నెట్టారు పిల్లదానికి. నువ్వు అడుగు ఆయన, నువ్వు అడుగు ఆయనను. ఆయన నెట్టినంత మాత్రం చదవలేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆఫ్టర్ రిజెక్షన్ గొప్ప తగ్గిస్తాడు. ఆలోచించండి. దేవుని బిడ్డలారా ఆ ప్రభును నిలువుగా సిలివేశారు. నేను అడుగును కాదు, నన్నేం చేయండి? తలకిందులుగా సిలివేయమన్నాను. అలాంటి మహాధీరుడు, మహావీరుడు ఒక ప్రార్థనపడు లోకాన్ని తలకిందులు చేస్తున్నాడు. కనుక నువ్వు కూడా ఆ తీరులో చక్కగా ఉన్నటువంటి నిరీక్షణ కోల్పోవద్దు, ప్రార్థనకు కోల్పోవద్దు, వాక్యాన్ని కోల్పోవద్దు, దేవుడి సహాసం కోల్పోవద్దు. అమ్మ, ఏ పరిస్థితులైనా ఎలాంటి నీ పరిస్థితులు ఎదుర్కొన్నా సరే పర్వాలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలిష్టమైన హస్తులకు ఒదిగిపో. దేవుని బిడ్డలకు ఆయన దగ్గర నేర్చుకో. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఎప్పటి వరకు తెలుసండి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 25, 30, 40, 50 కాదు. నిన్ను ఆయన పిలిచినంత వరకు, ఆ రాజ్యం వచ్చేంత వరకు నువ్వు ఆయన చేతిలో మలచబడాలి. ఈ సంగతి మర్చిపోతావు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుకో. నీ చేతిలో ఇలాగో నేను నన్ను చెక్కు. నీ చేతిలో అనుక్షణము చెక్కబడే రీతిలో రావాలి. అనుక్షణము ఆయన చేతిలో దిద్దుకునే లక్షణం నీకు రావాలి. దిద్దుబాటు అవసరం అండి. ఎప్పుడు ఇట్లానే ఇలాగే బోధిస్తామంటాం. ఏంటంటే దిద్దుకొని వాళ్ళ రాజ్యం ఎలా వెళ్తాం? గచ్చిగా వెళ్ళే వాళ్ళ రాజ్యం ఎలా వెళ్తాం? నీ మేలుకే లేకపోతే ఎత్తిపోతాం. అందుకని నేను నచ్చు మార్గం అంటే ఇది దిద్దుబాటు మార్గం అని, ప్రక్షాపం చేయబడిన మార్గం అని, ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో ప్రాణం పెట్టిన మార్గం అని, తుదకు పరలోక రాజ్యం తీసుకెళ్లే మార్గం అని ఆయన గ్రహించిన వాడే. ఆయన హస్తం వల్ల శబ్దస్తమనంగా మిగిలి ఉండాలని కోరుకుని అలా అయిపోయాడు. నువ్వు కూడా అవుతావా? ప్రార్థన చేసుకో. దేవుడి వారికి జీవించుదాక ఆమె పై వారి కింది వారు అంత ప్రార్థన చేయాలి.